హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే వేడివేడిగా అన్నం వండుతున్నాను. అన్నం వండుతూ బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బీన్స్కి మన ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి తురిమి మిక్స్ పట్టేశాను. దాంతో ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చెప్పాను కదండి ఆడికాడికి రైస్ ఎలా పెట్టాలో అని. నేను ఎప్పుడూ అలానే పెడతాను. మ్యాక్సిమము గిన్నెలలో వండుతానండి. రైస్ కుక్కర్ అనేది నాకు అలవాట్లేదు. ఇది దమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఉన్న వాటిలో చెప్పేస్తున్నాను, ఏవి లేవు. ఇప్పుడు ఉన్న వాటిలో ఫాస్ట్గా బీన్స్ కర్రీ ఎలా రెడీ అవ్వాలో చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి, మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి, ఆయిల్, పసుపు, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర, ఆవాలు, సాల్ట్, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయిపోయిందండి. ప్రజెంట్ బాక్స్ తెప్పించాను, అందులోనే వాడుతున్నాను. ఓకే, ఆల్రెడీ స్టవ్ పెట్టేశాను, కుక్కర్ పెట్టేశాను. నేను కుక్కర్లో చేస్తాను, ఎందుకంటే పిల్లలకు అలా ఇష్టం. అంటే ఫ్రై చేస్తాను, బట్ ఎక్కువ కుక్కర్లో చేసిందే ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను. ఓకే, కుక్కర్ వేడైందండి. నేను ఏదైనా 1/2 kg కర్రీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎప్పుడైనా 2 పావుల ఆయిల్ అని చెప్తాను మీకు. కర్రీ వండుతూ టీ తాగుతున్నానండి. ఎగ్జాక్ట్లీ 10:40 ఆర్ 11 అవుతుంది. బట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కొంచెం హెడేక్గా ఉంది కాబట్టి టీ తాగేస్తున్నాను. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసేస్తున్నాను. కొంచెం అవి వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేద్దాం. ఈ వేగిలోపు నేను టీ తాగిస్తానే. ఉల్లిపాయలు కూడా వేసాం కదా, ఉల్లిపాయలు ఫ్రై అవ్వదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉల్లిపాయలు వేగనిద్దాం. ఇంతకుముందు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాక్స్ చూపించాను కదా, అదే వాడుతున్నాను అనుకుండేది. లేదండి, మ్యాక్సిమమ్ అల్లం వెల్లిగడ్డ నేనే పేస్ట్ చేసి వాడతాను. అయిపోయాయి కాబట్టి మ్యాండేటరీ కాబట్టి బాక్స్ చూపించాను. కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నానండి. ఎప్పుడు స్టవ్ పక్కన ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. ఊరికే గంటలు కలుపుతూ మళ్ళీ స్టవ్ మీద పెడుతుంటే మరకలు అవుతుంటాయి కదా. ఒక ప్లేట్ కంపల్సరీ పక్కన పెట్టుకున్నానండి. కర్రీస్ కలిపిన వెంటనే ఇలా పెట్టేసుకొని ఇలా తీస్తే మళ్ళీ దీన్ని వాష్ చేసుకోవచ్చు. స్టవ్ కూడా నీట్గా ఉంటుంది. నేను ఎప్పుడు స్టవ్ నీట్గా ఉంచుకుంటాను. చూడండి, ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు 1/2 teaspoon పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేశాక బీన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయి మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. మ్యాక్సిమం ఒక 10-15 minutes పడుతుంది. మంచి సిమ్లో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా మూత పెట్టేసి కలుపుతూ తీస్తూ పెడుతూ ఉంటే అదే మగ్గిపోతుంది. ఇలా మూత పెట్టేస్తున్నానండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10-15 minutes మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. రైస్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తాను.
మధ్యలో అలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకుంటే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా మగ్గుతాయి. సాల్ట్ నేను చేతితో అందాజ వేస్తానండి. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సాల్ట్తో బీన్స్ ఉడికిపోతాయండి. సాల్ట్ వేసాం కదండి, ఇలా వేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం అండి. మేము ఉప్పు కారాలు బాగానే తింటాము. మీకు కారం ఎంత కావాలో క్వాంటిటీ చూసి వేసేసుకోండి. అండ్ ఎండు కొబ్బరి వేస్తున్నాం కదా, కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను, చూసి వేసుకోండి. ఇప్పుడు కలుపుకొని మంచిగా కారం మిక్స్ అయ్యే వరకు కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. కారం వేసాం కదా, కలిపేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి మిక్స్ పెట్టాం కదండి, అది వేస్తున్నాను. 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేస్తున్నానండి. దీంట్లోకి ఒక 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి, కొంచెం చిక్కదనం వస్తుంది అంతే. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొబ్బరి అడుగంటుతుంది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామందికి వంటలు రావు, వంట చేయడం అంటే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. వంటలు చేసుకోవాలంటే ఏముందండి, ఇష్టంగా చేస్తే ఏ పనైనా వస్తుంది. అంటే ఏంటంటే రాదు అంటే ఏది రాదు, రాదు అని కూర్చుంటే ఏది రాదు. చేయగలను అని ముందుకెళ్తే ఏదైనా వస్తుంది. బాధ ఉంటుంది చేయలేనప్పుడు, కానీ చేయగలను అనుకుంటూ వెళ్తే ఏదో టైంలో చేసి తీరుతాను. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయింది కదా, ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టడం అండి. చూడండి, హై ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టేసాను. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మగ్గింది. 1 విజిల్ సరిపోతుంది. బట్ ఏంటంటే నా పిల్లలకు కొంచెం మెత్తగా ఉంటే బాగా ఇష్టం కాబట్టి ఒక 2 విజిల్స్ ఇస్తానండి. టూ విజిల్స్ అయిపోయాయి కదండి, నేను కుక్కర్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేశానండి, కుక్కర్ ఇలా దింపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో చిన్న టిప్ చెప్పాలా, ఇప్పుడు మనకి విజిల్ది పోవాలి అంటే ఇలా పైకి అంటాం కదా, అలా కాకుండా ఇంకో టిప్ చెప్తాను. ఇట్లా కొన్ని వాటర్ తీసేసుకొని ఇలా చల్లామనుకోండి, త్వరగా విజిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఆవిరి అనేది. బీన్స్
బీన్స్ కర్రీ రెడీ. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్, కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసేసి కలుపుకోవాలండి. ఈ కర్రీని మనము రైస్లోకే కాకుండా చపాతీలోకి ఇంకా బాగుంటుందండి. చిక్కగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చపాతీలోకి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నం బీన్స్ కర్రీ రెడీ అండి.